మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్, ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వైసీపీ చేసినటువంటి అవినీతికి సంబంధించి బీజేపీ పైన ఒత్తిడి తీసుకొస్తున్నారా? అందుకనే లేఖ రాశారా ఆయన? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణ మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. అంటే వైసీపీ చేస్తున్న అవినీతికి సంబంధించి బీజేపీ పైన ఒత్తిడి తీసుకొస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అని టాక్ వినిపిస్తోంది. అందుకనే ఆయన వైసీపీ అవినీతికి సంబంధించి లేఖ కూడా రాశారు ప్రధాని మోదీకి అని టాక్ వినిపిస్తోంది. ఇది ఎంతవరకు వాస్తవం? ఈయన లేఖ రాశారు కాబట్టి మోదీ దీని మీద యాక్షన్ తీసుకుంటారని అనుకోవచ్చా? అంటే లేఖ రాసే వరకు తెచ్చుకున్నారు బీజేపీ వాళ్ళని నా అభిప్రాయం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి చెప్పుకొచ్చేది ఏంటంటే, సెంట్రల్లో ఉన్న ప్రభుత్వం కానీ బీజేపీ వాళ్ళు కానీ ఇక్కడ పరిస్థితులు కానీ ఆంధ్రాలో ఉన్న సిచ్యువేషన్స్ గమనించక కాదు, గమనిస్తూనే ఉంటారు, చూస్తూ ఉంటారు. బట్ వాళ్ళు ఎప్పుడు ఏది చేయాలో వాళ్ళు చేస్తారని అనుకుంటున్నాను. బట్ అందుకే నేను ఎప్పుడు వాళ్ళకి తెలియజెప్పాలనుకోలేదు అని చాలా సందర్భాల్లో చెప్పారు. ఎస్పెషల్లీ చంద్రబాబు గారు అరెస్ట్ అయిన తర్వాత బయటకు వచ్చి ములాఖత్ అయ్యి బయటకు వచ్చి ప్రెస్ మీట్లో కూడా అదే చెప్పారు. సో ఇదిలా ఉంటే తెలంగాణ ఎన్నికల సమయంలో కూడా బీజేపీతో పాటు జత కలిశారు పవన్ కళ్యాణ్. బట్ ఇష్టం ఉందా లేదా విషయం పక్కన పెడితే అయిష్టంగానో మొత్తానికి కొన్ని అవసరాల కోసమనో మొత్తానికి జత కట్టారు. జత కట్టిన తర్వాత మోడీ గారి సభలో కూడా పవన్ కళ్యాణ్ గారు పక్క సీట్లోనూ కూర్చోవడం, మోదీ గారు కూడా సభా వేదిక సాక్షిగా మేరా సాత్ పవన్ హే అని అన్నట్టు కూడా, నాతో పవన్ కళ్యాణ్ ఉన్నారు ఈరోజు స్టేజ్ మీద అన్నట్టు కూడా ఆయన పొగుడుతూ కూడా మాట్లాడారు. సో అక్కడ అర్థమవుతుంది మనకి, అంటే బీజేపీ పెద్దలతో కానీ ప్రధానమంత్రి మోదీ గారితో కానీ ఎంతవరకు పవన్ కళ్యాణ్ గారికి ఆ ఇన్ఫ్లుయెన్స్ సయోధ్య ఉన్నది అనేది. అయితే ఇది సరే, ఆంధ్రాలో చాలా జరుగుతున్నాయి. దేవాలయాల మీద దాడి జరిగినప్పుడు కానీ, రకరకాల ఇవి కానీ, కొన్ని స్కాముల విషయంలో కానీ, ఇప్పుడు లిక్కర్ స్కామ్ కానీ, తర్వాత ఇసుక ర్యాంపుల స్కామ్ కానీ, ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా పురంధేశ్వరి లాంటి వాళ్ళు కూడా లేఖ రాయడం, అధిష్టానానికి ఇన్ఫామ్ చేయడం గట్రా జరిగాయి. బట్ ఎప్పుడు చర్యలుగా కానీ ఎక్కడ కనపడలేదు. అట్లీస్ట్ ఒక ఎంక్వైరీ అని కానీ, ఇన్వెస్టిగేషన్ కోసం కానీ, లేదా కొన్ని రకాల సిబిఐ అలాంటి వాళ్ళని ఉపయోగించుకుని ఏదో చేయడం కానీ ఏం జరగలేదు. అయితే ఇప్పుడు ఎప్పుడైతే తెలంగాణ ఎన్నికలు పొత్తు పెట్టుకున్నారో, ఇప్పుడు ఆంధ్రాలో కూడా పొత్తు పెట్టుకుంటారనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో మరి ఖచ్చితంగా ఏదో ఒకటి తేల్చుకోవాలి కదా. ఇంత ఆంధ్రాని విడగొట్టి అన్యాయం చేసింది కాంగ్రెస్ అయితే, తర్వాత స్పెషల్ స్టేటస్, స్పెషల్ ప్యాకేజీలో ఏదో ప్రకటించి ఏదో ఆదుకోవాల్సిన బీజేపీ అది కూడా ఏం తాత్సారం చేస్తుందిగా. సో ఇప్పటికైనా నేను స్పందించి లెటర్ రాయి ఆయన వాళ్ళ మీద పరోక్షంగా, అంటే చిన్న స్థాయి యుద్ధాన్ని ప్రకటించకపోతే బీజేపీలు ఎప్పటికీ స్పందించరు. వాళ్ళ కాన్సెప్ట్ ఏంటి? రాష్ట్రంలో ఎవరెవరు కొట్టుకు చావండి, మాకు ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ మాకు మద్దతు ఇస్తే సెంట్రల్లో మాకు అది చాలు. వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్లో అక్కడ ఢిల్లీ పీఠం మెయిన్ తప్ప రాష్ట్రాల్లో పీఠం గురించి వాళ్ళకి అవసరం లేదు. అలా అని బహుశా అదే ఉద్దేశం అయిండొచ్చు అని అనుకుంటున్నాను. సో ఇంతకీ రెస్పాండ్ అవ్వట్లేదు, ఇంకా లాభం లేదు. రేపు ఆంధ్రాలో కూడా మళ్ళీ పొత్తులు అంటున్నారు. పొత్తులు అంటే బీజేపీతో కలిస్తే, ఆల్రెడీ జనసేన టీడీపీతో ఉంది కాబట్టి మళ్ళీ బీజేపీతో కలిస్తే అదొక మైనస్ అవుతుంది తప్ప ప్లస్ అవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్కి ఎలాగైతే ఆంధ్ర ప్రజలు బుద్ధి చెప్పారో, బీజేపీకి కూడా ఈసారి ఆ అవకాశం లేకుండా అయిపోయింది. ఎందుకంటే స్పెషల్ ప్యాకేజీలు కానీ, స్పెషల్ స్టేటస్ కానీ ఏమీ లేదు. అక్కడ జరిగే అన్యాయాల గురించి కూడా ఏం పట్టించుకోవట్లేదని కూడా ఒక టాక్ ఉంది. సో ఇప్పుడు బహిరంగ ఒక లేఖ రాశారు. ఏంటంటే ఒక 5 పేజీల లేఖ కూడా రాశారట. అంటే ఎస్పెషల్లీ ఇక్కడ జరిగే అన్యాయాల గురించి మీరు పట్టించుకోవట్లేదు, ఇంకా తాత్సారం చేస్తే అన్యాయాలు పెరిగిపోతాయి, దీని మీద ఒక సిబిఐ ఎంక్వైరీ లాంటివి వేయడమో లేదంటే మరొక కమిషన్ వేయడమో ఏదో చర్యలు తీసుకోవాలి. అలా కాకుండా ఇక్కడ జరిగే అన్యాయాల గురించి ఎస్పెషల్లీ మళ్ళీ ఈయన కూడా అదే విషయాలు ప్రస్తావిస్తూ, ఇంతకుముందు మనం చెప్పుకున్న విషయాలు ప్రస్తావిస్తూ, ముఖ్యంగా పేదలకు ఇల్లు కట్టిస్తామని చెప్పి ఏదైతే అన్నారో, ఆ ఇల్లు కట్టించడానికి కొంత ల్యాండ్ పుల్లింగ్ చేస్తారు కదా. ఆ ల్యాండ్ పుల్లింగ్ అయినప్పుడు చాలా వరకు ల్యాండ్ ఈ వైసీపీకి సంబంధించిన నేతలే చాలా వరకు అందులో ఉన్నారు, వాళ్ళందరూ గ్యాంబ్లింగ్ చేశారు, కబ్జాలు చేశారు అన్నట్టు కూడా ఆ లేఖలో ప్రస్తావిస్తూ, సుమారుగా 6.5 లక్షల ఇల్లు వరకు కట్టి ఇద్దాం అనుకున్న వ్యక్తులు అంతవరకు నిర్మించి కూడా పూర్తిగా, అంటే మోస్తరు ఇంకో 10% వరకు మిగిలిపోయిన ఉన్నాయి.
అంతవరకు నిర్మించి కేవలం 86,000 85,000 వరకే లబ్ధిదారులకి చేకూరేలా చేశారు. అందులో కూడా మళ్ళీ లొసుగులు ఉన్నాయి. దాని అంతటితో ఎప్పటికీ మాకు తాళాలు హ్యాండ్ ఓవర్ చేస్తారన్నట్టుగా లబ్ధిదారులు ఉన్నారు. మిగతా కూడా అలా పెండింగ్లో వదిలేకుండా మాకైనా ఇవ్వండి అని చెప్పి చాలామంది అడిగే సందర్భం ఉంది. అందరూ అడిగి విసిగిపోయి ఇంకా విసుగు చెందారనమాట, వెక్స్ అయిపోయారు. అంటే ఈ దసరాకి ఇస్తాం, సంక్రాంతి తర్వాత ఇస్తాం, ఉగాది తర్వాత ఇస్తాం, ఇలా టాపిక్లు ఇలా డ్రాగ్ చేయడం ప్రతిదీ కూడా వాళ్ళకి బిల్స్, కాంట్రాక్టర్ బిల్స్ అవనివ్వండి, ఒక పథకాలు అవనివ్వండి, ప్రాజెక్టులు అవని కూడా అన్నీ ఇట్లా తాత్సారం చేయడం, వీటన్నిటిని మెన్షన్ చేస్తూ వీళ్ళ విషయాలు మీరు ఖచ్చితంగా చర్య తీసుకోవాలి, ఇన్ని రోజులు ఇంకా ఎందుకు అని రాశారు. ఒకవేళ రాయడం కూడా మంచిదైంది. ఎందుకంటే రాయడం వల్ల రేపొద్దున బీజేపీ మళ్ళీ పవన్ కళ్యాణ్ ఉపయోగించుకోవాలని చూసినా, లేదా పవన్ కళ్యాణ్తో జత కట్టాలని చూసినా ఇబ్బందిగా ఉంటుంది కదా. మేము గతంలో నేను చెప్పిన వాటికి మీరు ఇంతవరకు రెస్పాండ్ అవ్వలేదు, సో మీరు చెప్పిన దానికి మేమేమో రెస్పాండ్ అవుతాం అన్నట్టు కూడా ఈయన కూడా కొద్దిగా డ్రాగ్ చేయాల్సి ఉంటుంది. అంటే వైఎస్ఆర్సీపీ బీజేపీ ఎప్పుడు ఒకటే అని చెప్పేసి అని అంటారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అడిగారని చెప్పేసి అని వైసీపీ మీద బీజేపీ వాళ్ళు రియాక్ట్ అవుతారని చెప్పేసి ఆయన స్పందిస్తారు అవినీతికి సంబంధించి అని చెప్పి అని అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు వైసీపీ బీజేపీ ఒకటే ఎందుకంటే చాలా సందర్భాల్లో ఆంధ్రాలో దేవాలయాలకి కొన్ని అన్యాయం జరిగినప్పుడు, ఆ దేవాలయాల మీద దాడులు జరిగినప్పుడు, ఎస్పెషలీ రామ్ తీర్థాలు, అక్కడ దేవుడి విగ్రహం చాలా ఇబ్బందులు అయినప్పుడు అప్పుడు కూడా బీజేపీ కానీ దానికి సంబంధించిన కొన్ని శక్తులు కానీ ఎక్కడ స్పందించిన దాఖలాలు లేవు. ఎందుకు ఇలాగా ఎక్కడైనా పర్టికులర్గా కొన్ని మతపరమైన విషయాలు వచ్చేటప్పుడు బీజేపీ చాలా ఎఫెక్టివ్గా స్పందిస్తుంది, చాలా ఇదిగా నిలబడుతుంది కదా అండగా. అలాంటిది ఎందుకు అండగా నిలబడట్లేదు అనే దీని మీద మొదటి నుంచి దుమారం ఉంది. బట్ అలాగ నాంచుతూ వచ్చారు. ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్స్ ముందు కాబట్టి ఇప్పుడైనా తేల్చుకోకపోతే, ఇప్పటికైనా బీజేపీ వాళ్ళు స్పందించకపోతే ఇకపై బీజేపీతో ఎవరు జతకట్టడానికి కూడా ఇష్టపడరు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆ విషయం కూడా ప్రస్తావించినట్టుగా అనుకుంటున్నారు. ఏంటంటే బహిరంగ లేఖ మనకు పూర్తి స్థాయిలో రిలీజ్ అయితే కానీ చెప్పలేం. బట్ కొన్ని అంశాలు అయితే స్వయంగా ఆయనే చెప్పడం జరిగింది. ఇసుక ర్యాంపు నుంచి కానీ, లిక్కర్ స్కామ్ కానీ, ఎస్పెషల్లీ ఈ భూ దందాలు, పేదల ఇండ్లు నిర్మాణం కోసం టిడ్కో సంబంధించిన ఈ ఇల్లు ఏవైతే పేదలకు కేటాయిస్తామనుకున్నారో ఆ ఇల్లుకి సంబంధించి ఎక్కువగా స్కామ్ జరిగింది, కొన్ని కోట్లు స్కామ్ అయింది. కాబట్టి దాని గురించి ఇమీడియట్గా స్పందించిన లేఖ రాశారు కాబట్టి ఇకపై అయినా బీజేపీ స్పందించాలి. ఇప్పటికీ స్పందించకపోతే ఇంకా మీరు అన్నట్టు బీజేపీకి వైసీపీకి ఉన్న ఏదైతే అనుబంధం ఉందో అది ఇంకా తేటతెల్లం అయిపోతుంది, క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఎన్ని జరిగినా కూడా బీజేపీ ఎక్కడా స్పందించట్లేదు. ఈవెన్ టీటీడీ విషయంలో కూడా, తిరుపతి దేవస్థానం విషయంలో కూడా చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఈ మధ్యన వార్తలు కూడా చూస్తున్నాం. అంటే వెళ్ళే వారికి సరైన సౌకర్యాలు లేవని, ఆంది క్యూ లైన్లో ఉన్నప్పుడు చిన్నపిల్లలకి, చంటి పిల్లలకు కూడా పాలు అలాంటి ఇవ్వడాలు ఏం జరగట్లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నాం. అక్కడ భోజనం సరిగ్గా బాగుండట్లేదు. పైగా కొండ మీద అన్యమతస్థులు కూడా చాలామంది కనిపిస్తున్నారు ఉద్యోగస్తులుగా అని చాలా రకరకాల ఇవన్నీ కూడా ఎవ్వరూ పట్టించుకోవట్లేదు కదా. పట్టించుకోకపోవడం అనేది కరెక్ట్ కాదు అనే విషయంలో ఈయన లేఖ రాశారు. రేపొద్దున బీజేపీ అధిష్టానం పిలిచినట్లయితే వెళ్ళి మాట్లాడి ఇంకాస్త వివరించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. బట్ ఈయన ఉద్దేశం ఏంటంటే అవన్నీ వాళ్ళకి తెలియకుండా ఉండదు, వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది, వాళ్ళు అన్నీ అబ్జర్వ్ చేస్తుంటారు. సరైన సమయం వచ్చినప్పుడు చర్య తీసుకుంటారు అనుకున్నారు కానీ తీసుకోలేదు. కాబట్టి ఇప్పుడు లేఖ రాశారు. ఇప్పటికైనా రెస్పాండ్ అవ్వలేదు అనుకోండి, ఇంకా అప్పుడు వాళ్ళు కూడా ఈయన ప్రెజర్ చేయలేరు, ఈయన కూడా వాళ్ళకేం చెప్పలేరు ఇంకా, అంతే కదా. అప్పుడు మీరు అన్నట్టు క్లియర్ కట్ బీజేపీకి వైసీపీకి ఏదో సత్సంబంధం ఉంది అన్నట్టుగా. అవును. సో మరి ఇప్పుడే లేఖ రాసేదాకా వచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. మరి ఆయన రాసినటువంటి లేఖకు సంబంధించి బీజేపీ వాళ్ళు స్పందిస్తారా లేదా వైసీపీ ప్రభుత్వం పైన, జగన్మోహన్ రెడ్డి పైన వారు చేసినటువంటి అక్రమాలు కావచ్చు, అకృత్యాలు, అవినీతి వాటికి సంబంధించి చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, జగదేవ్ గారు. థ్యాంక్ యూ.